రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కూడా తన యొక్క పాడ్కాస్ట్ లో స్వప్న గారితో మాట్లాడుతున్నప్పుడు తను ఏ ఒక్క ఫ్రేజ్ ని తీసుకున్నా కానీ ఐన్ ర్యాండ్ గురించి ఖచ్చితంగా చెప్తాడు. ఐన్ ర్యాండ్ రష్యాలో పుట్టి వలసకి అమెరికాకు వచ్చేసి అక్కడ ఒక రైటర్ గాను ఫిలాసఫర్ గాను ఎదిగింది. ఐన్ ర్యాండ్ ముఖ్యంగా తన యొక్క బుక్స్ లో అంటే తను రాసిన ఫేమస్ బుక్స్ రెండు ఉన్నాయి, ఫౌంటైన్ హెడ్, అట్లాస్ స్ట్రగల్. తను ఫౌంటైన్ హెడ్ లో ఒకటే చెప్తుంది, మన యొక్క అవగాహనలు, తెలివి, వీటిని బట్టి మనం ఒక లాజికల్ వేలో ఆలోచించాలి కానీ ఏ విషయాన్ని కూడా ఒక ఎమోషనల్ వేలో ఆలోచించకూడదు అని. ఆ విధంగానే రామ్ గోపాల్ వర్మ యొక్క లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. ఆయన ఒక మాట చెప్పాడు, ఫౌంటైన్ హెడ్ లో ఐన్ ర్యాండ్ ఏ విషయాలైతే చెప్పిందో తన లైఫ్ కి ఏవైతే అవసరమో వాటి వరకు ఎలా తను మలుచుకున్నాడు ఆ యొక్క ఫిలాసఫీని అనేది చాలా వివరంగా చెప్పాడు ఐన్ ర్యాండ్ పాడ్కాస్ట్ లో. అండ్ దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ విషయాన్ని అయినప్పటికీ కూడా ఒక ఎమోషనల్ వేలో ఆలోచించకుండా